బహుశా ఈరోజు నీ జీవితంలో కూడా ఒక క్షామము, ఒక ఫ్యామిన్ నీ జీవితంలో ఉందేమో. ఆర్థికంగా ఒక క్షామకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. కుటుంబ బంధాల్లో క్షామాన్ని అనుభవిస్తున్నావేమో. ఆరోగ్యపరంగా ఒక ఫ్యామిన్ నీ జీవితంలో ఉందేమో. నీ జీవితం అంతా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వల్లే ఉండి, ఇంకెప్పుడండి నా జీవితంలో బ్రేక్ త్రూ, ఇంకెప్పుడైనా నా జీవితంలో అద్భుతం, ఎన్నో ఏండ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదు. ఎన్నో ఏండ్లుగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాము, జరగట్లేదు. ఎన్నో ఏండ్లుగా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము, జరగట్లేదు. ఎన్నో ఏండ్లుగా ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో నేను నా కుటుంబం ఉండాలని కోరుతున్నాము, కానీ ఏదో కొరత, ఏదో లేమి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ముఖాల్లో ఏదో తెలియని ఒక ఆందోళన, కలవరం ప్రతిసారి. వాట్ అబౌట్ టుమారో, రేపటి సంగతి ఏంటి, వాట్ నెక్స్ట్ అనే ఆ ప్రశ్న చాలాసార్లు మనలోకి వచ్చేస్తుందండి. ఆ స్కేర్ సిటీలో మేము ఉన్నాము అని కనుక నువ్వు అంటే ఈరోజు నువ్వు ఈ మాటలు జాగ్రత్త వినాలా. ఈ ప్రసంగం నీకోసమే. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఫర్ మీ, నా కోసం కూడా. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రంగంలో ఒక కొరత కనబడుతుంటే, ఆ కొరతలో నుండి మనం సమృద్ధికి రావాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న వేసుకుంటే, ఈ 2 వచనాల్లో దేవదేవుడు, ఈ 3 వచనాల్లో దేవదేవుడు సెలవిచ్చిన కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను.